ఈరోజైతే నాకు మా కోవిడ్ ముసలాయనకు పెద్ద గొడవ అయితే అయింది. నిజంగా చెప్తున్నా కోవిడ్‌లో పోలీసు వాళ్ళైతే చాలా దారుణంగా అయితే ఉన్నారు. ఒకవేళ సపోజ్ ఇట్లా మనం వాస్తవాలు లేకుండా ఎళ్ళామనుకో కంప్యూటర్ టెస్ట్ పాస్ అయితే గనుక డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ చేస్తారంట. ఒకవేళ మనం కంప్యూటర్ టెస్టే ఫెయిల్ అయితే గనుక మళ్ళీ రాపిచ్చిన తర్వాత ఇంక డైరెక్ట్ 2 పాస్ అయితే చేస్తారంట. ఏదైనా 2 టైమ్స్ ఫెయిల్ అయ్యేటట్టు చూస్తారంట. కానీ నాకు చూడండి నేనైతే కంప్యూటర్ టెస్ట్ పాస్ అయిపోయినా. అంటే 20కి 20 తెచ్చేసినాయి. నెల రోజుల నుంచి ప్రాక్టీస్ చేసినందువలన. కానీ డ్రైవింగ్ టెస్ట్ పార్కింగున ఎంత నీట్‌గా చేసినంటే అంత నీట్‌గా చేసిన. కానీ చిన్న మిస్టేక్ ఉందని చెప్పి పంపించిండు. మళ్ళీ ఇంక ఇది మా బావ ఈ రేపే అనుకున్నాడు. కానీ 24వ తేదీ వెళ్ళాల్సింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ ప్రొద్దుటూరు అబ్బాయి. ముందుగా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నానుగా కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి అబ్బా. మెయిన్గా మ్యాటర్లోకి వెళ్ళేటప్పుడు ఈరోజైతే నాకు మా కోవిడ్ ముసలాయనకు పెద్ద గొడవ అయితే అయింది. అండ్ అంతలో మా బాబా కూడా ఒక చిన్న మిస్టేక్ అయితే చేసినాడు అనమాట. మా పోలీసు బాబా యాక్చువల్గా అయితే నాకు ఈరోజు టెస్ట్ అయితే లేదు. నిన్న టెస్ట్ అయిపోయింది కదా. నేను టెస్ట్లో నాకు వాళ్ళు కోవిడ్ వాళ్ళు అదే నాకు అక్కడ పోలీసు వాళ్ళు నాకు అది డ్రైవింగ్లో పార్కింగ్లో ఫెయిల్ అయినా అని చెప్పేసి నన్ను అయితే రిటర్న్ అయితే పంపించారు. మా బాబు స్లాట్ వచ్చేసి ఈ నెల 24వ తేదీకి అయితే బుక్ చేసిండు. కానీ మా బాబు అయితే నిన్న అయిపోయింది, ఈరోజే అనమాట. ఈరోజే ఉంది టెస్ట్ 8 గంటలకు రా అని చెప్పిండు అనమాట. సో నేను అదులో బదులు లేచి ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళిపోయినాక ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయినా. నేను అది ఇస్తీమార్ పేపర్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఎల్ఎల్ఆర్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని వచ్చేసి ఇస్తీమార్ అని పిలుస్తారు. ఆ పేపర్ మర్చిపోయి అయితే పోయినా. అక్కడికి వెళ్ళిన తర్వాత మా బాబా లేస్ అది లాజిమ్ కావాల్సిందే, అది లాజిమ్ కావాల్సిందే అని అంటున్నాడు. నేనండి సారీ బాబా, మర్చిపోయినా బాబా, ఐ ఫర్గెట్ బాబా అని అన్నా. సో మళ్ళీ పోయి తీసుకొని రాపని చెప్పిండు. నేను ఇంటికి తీసుకొచ్చాను అనమాట. ఇంటికి తీసుకొచ్చేటప్పుడు మా ముసలి ఫోన్ చేసిండు. ఎట్ట మర్చిపోయినావు, నీకు తెలివిందా లేదా నీకు అది అని చెప్పి మా కోవిడ్ ముసలాయన అయితే నన్ను గట్టిగా తెరిచిండు. సో నేను సారీ బాబా అది అని చెప్పిన. తర్వాత అదంతా ఎత్తుకొని పోయిన తర్వాత మా బాబా ఇట్లా చేస్తాడని అస్సలుగా అని అనుకోలే. అసలు ఇలా దేనికి చేసిండో ఏం తెలీదు. మా బాబా వల్ల నేను మాట్లాడలేదేమన్నా మా ముసలాయన దగ్గర. సో అసలు ఏం జరిగిందిరా అంటే నిజంగా చెప్తున్నా కోవిడ్‌లో పోలీసు వాళ్ళైతే చాలా దారుణంగా అయితే ఉన్నారు. ఒకవేళ సపోజ్ ఇట్లా మనం వాస్తవాలు లేకుండా వెళ్ళామనుకో కంప్యూటర్ టెస్ట్ పాస్ అయితే కనుక డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ చేస్తారంట. ఒకవేళ మనం కంప్యూటర్ టెస్టే ఫెయిల్ అయితే కనుక మళ్ళీ రాపిచ్చిన తర్వాత ఇంక డైరెక్ట్ 2 పాస్ అయితే చేస్తారంట. ఏదైనా 2 టైమ్స్ ఫెయిల్ అయ్యేటట్టు చూస్తారంట. కానీ నాకు చూడండి నేనైతే కంప్యూటర్ టెస్ట్ పాస్ అయిపోయినా. అంటే 20కి 20 తెచ్చేసినాయి. నెల రోజుల నుంచి ప్రాక్టీస్ చేసినందువలన. కానీ డ్రైవింగ్ టెస్ట్ పార్కింగున ఎంత నీట్‌గా చేసినంటే అంత నీట్‌గా చేసిన. కానీ చిన్న మిస్టేక్ ఉందని చెప్పి పంపించిండు. మళ్ళీ ఇంక ఇది మా బావ ఈ రేపే అనుకున్నాడు. కానీ 24వ తేదీ వెళ్ళాల్సింది. ఇక్కడ చూడండి పొద్దున్నే అనమాట. నిన్ననే టెస్ట్ అయిపోయింది. ఈరోజు పొద్దున్నే మళ్ళీ కాల్ చేసి రమ్మని చెప్పిండు. ఇంకా అలా నిద్ర ముఖంతోనే పోతున్నా. అందుకని ఇస్టుమార్ పేపర్ ఇవన్నీ అయితే మర్చిపోయినా. మా యూపీ ఫ్రెండ్ టైం దొరికింది చాలు అని చెప్పి పాకిస్తాన్ రెస్టారెంట్‌కి అయితే దింకొని వచ్చిండు తినేకి. ఈ వీడియో గనుక మా కోవిడ్ ముసలాయన చూస్తే మా ఇద్దరికైతే చెక్కేస్తాడు. ఇంకా ఏం చేద్దాం, పొద్దున్నే లేసి తినేసి వెళ్దాం అనేసి మేమిద్దరం అయితే వచ్చినాం. నేను ఏదైనా ఇండియన్ రెస్టారెంట్ తీసుకురా స్వామి, ఏదైనా చపాతీ కానీ ఏదైనా దోశ కానీ తిందాం అంటే కనుక ఇదైతే పాకిస్తాన్ రెస్టారెంట్‌కి అయితే తీసుకొని వచ్చిండు. ఇది ఏదో ఎగ్గు పరోటా అంట. ఇదే చెప్పిండు ఇద్దరికి. ఫస్ట్ ఏదో అనుకున్నా కానీ ఓపెన్ చేసిన తర్వాత తెలిసింది టేస్ట్ అయితే బానే ఉంది. భలే వేసిండు. లాగి చేసిన లాస్ట్ కి ఇదంతా మొత్తం అయితే. తర్వాత ఫైనల్ గా అదే హోటల్లోనే టీ తీసుకొని వెళ్తున్నాం ఇద్దరం. ఇంకా కార్ అయితే సంపుకుంటూ పోతున్నాడు. ఎందుకంటే మా బాబు అయితే కాల్ చేసిండు. ఎక్కడ ఉన్నారంటే కనుక దావలో వస్తున్నాం అని అన్నాడు వీడు. అలా వెళ్తుంటే చూడండి రైట్ లో అవెన్యూస్ మల్ అయితే పడుతుంది పెద్దది. ఈ అవెన్యూస్ మల్ వీడియో ఎవరన్నా చూడలేదంటే కనుక వెళ్ళి చూసేయండి. యూట్యూబ్ లో ఫుల్ వీడియో అప్లోడ్ చేసిన హైలైట్ అయితే ఉంటది. ఇంకా అలా మా బాబా దగ్గరికి వచ్చి కొన్ని తిట్లు అయితే ఉన్నాయి అనమాట. ఎందుకంటే ఆ పేపర్ మర్చిపోయినా కదా, చెప్పినా కదా స్టార్టింగ్ వీడియోలో. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ అయితే వెళ్తున్నాం. అక్కడ జరిగిన లొల్లి అంతా వీడియో అయితే ఏం తీయలేదు. ఎందుకంటే టెన్షన్ లో ఫుల్ మొత్తం మా బాబా నన్ను వేసుకుంటున్నాడు ఒక పక్కన. ఫాస్ట్ గా పోయి ఇంటికి పోయి తీసుకొని రాపని చెప్పిండు. ఇంకా అలా ఇంటికి వచ్చి యాక్చువల్ సట్టుగా మార్చుకుని మళ్ళీ ఫైల్ గీల్ అన్ని తీసుకొని వెళ్తున్నా. ఈ ఫైల్ వల్ల ఎన్ని దెంగులు ఉన్నాయి. ఇప్పుడైతే మా ముసలాయన కాల్ చేసి వేసుకున్నాను నన్ను బిస్తత. మా యూపీ ఫ్రెండ్ అయితే నవ్వుతున్నాడు మా ముసలాయన తిడుతుంటే నన్ను. ఇప్పుడు నేనైతే వీడియోకి డబ్బింగ్ అయితే చెప్పుకుంటున్నా. మీకైతే ముందుగానే చెప్తాను చూడండి క్లారిటీగా. ఇప్పుడు నేను ఏదో ఈ ఫైల్ మర్చిపోయినా, దీని వల్ల మా కోవిడ్ వాళ్ళందరూ తిడుతున్నారు కదా. కానీ ఇప్పుడు ఈ ఫైల్ తీసుకొని వెళ్ళాగానే అక్కడైతే నాకైతే ఎగ్జామ్ అయితే పెట్టారు. ఎందుకంటే అది వచ్చేసి 24వ తేదీ అయితే బుక్ చేసిండు మా బాస్ స్లాట్. కానీ ఇప్పుడు నేను ప్రెసెంట్ కార్ లో వెళ్తున్నా కదా, నాకు తెలియదు అదంతా 24వ తేదీ బుక్ చేసిండు అనేసి స్లాట్. ఇప్పుడైతే ఎట్ట వెళ్ళినామో అట్టనే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చినాం ఇద్దరం కలిసి. ఇంకా అలా మధ్యలో కారులో పెట్రోల్ కూడా పడుచుకొని వెళ్తున్నాం. ఇంకా అలా వచ్చి మా బాబాకు పేపర్ ఇచ్చి అట్లా లోపలికి వెళ్ళినానో లేదో మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం అట్నే సమ్మని. ఎందుకంటే అక్కడ స్లాట్ 24వ తేదీ అయితే బుక్ చేసిండు. మామూలు ఉండదు మా కోవిడ్లతో. ఇక్కడైతే ఫస్ట్ మిస్టేక్ నేనే చేసిన. తర్వాత మిస్టేక్ వచ్చేసి మా బాబా అనమాట. మా బాబా చూసుకోలే. అండ్ అంతలో నేను కూడా ఫస్ట్ అదే తీసుకుని వెళ్ళి కనుక అప్పుడే నీకు వచ్చేవాళ్ళం సరిపోయేది. మా కోవిడ్ ముసలాయన నన్ను తిట్టుండు. ఇప్పుడు మా బాబా చెప్పిన తర్వాత మా బాబాను తిడుతున్నాడు. ఇలాగైతే ఉంటుంది కోవిడ్ లో అప్పుడప్పుడు, మామూలుగా ఉండదు. ఎనీవే మీరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారు కనుక ముందుగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. డైరెక్ట్ 24వ తేదీ అయితే కలుద్దాం. బై బై.